1991లో ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వచ్చింది. అంటే మన దేశం డైలీ రన్ అవ్వడానికి విదేశాల నుండి మనం చాలా వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం. లైక్ క్రూడ్ ఆయిల్, మెటల్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, కోల్, మెడిసిన్స్ ఎట్సెట్రా. అయితే ఇవన్నీ విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకున్నందుకు ఆ దేశాలకి డబ్బులు కట్టాలి కదా. అలా కట్టడానికి మన దేశం పక్కన పెట్టే డబ్బుని ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు. అయితే 1991 నాటికి మన దేశానికి ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అయిపోయాయి. కేవలం 3 వారాలకి మాత్రమే మన దేశాన్ని నడిపించడానికి అవసరమైన డబ్బు మాత్రమే మన గవర్నమెంట్ దగ్గర ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం అప్పుల్లో మునిగిపోయింది. ఎంతలా అంటే అంతర్జాతీయంగా మన దేశం చేసిన అప్పు మన జీడిపిలో 53%కి పైగా దాటేసింది. ఈరోజు పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఏ పరిస్థితికి వచ్చేసాయో అంతకంటే దారుణంగా 1991లో మన భారతదేశం కూడా వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ముందు అప్పుల కోసం మోకరిల్లాల్సిన పరిస్థితికి వచ్చేసింది. అయితే 1991లో మన తెలుగువారైన పివి నరసింహారావు గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ అయిన మన్మోహన్ సింగ్ గారు ఈ దారుణమైన పరిస్థితి నుండి దేశాన్ని బయటికి తీసుకురావడానికి అప్పటి వరకు ఉన్న అన్ని ఎకనామిక్ పాలసీస్ని మార్చేసి కొన్ని కొత్త ఎకనామిక్ పాలసీస్ని తీసుకొచ్చారు. గాయ్స్, ఆ రోజు ఆయన తీసుకున్న నిర్ణయాలే మన భారతదేశ భవిష్యత్తుని మార్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు ఇండియన్ జీడిపి రష్యా, ఫ్రాన్స్ అండ్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ని దాటుకుని చైనాతో పోటీ పడే స్థాయికి ఎదిగిందంటే దాని వెనక 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్ తీసుకున్న ఎన్నో రెవల్యూషనరీ ఎకనామిక్ పాలసీస్ ఉన్నాయి. అండ్ దీని కారణంగానే స్వతంత్రం వచ్చిన 40 సంవత్సరాల్లో మనం సాధించలేనిది ఈ 20 సంవత్సరాల్లో సాధించాం. కావాలంటే ఒకసారి ఈ డేటా చూడండి. 1991 ముందు వరకు మన గ్రోత్ ఎలా ఉంది, 1991 తర్వాత మన గ్రోత్ ఎలా ఉందో ఈ గ్రాఫ్ ఇండికేట్ చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది. 1991లో పివి నరసింహారావు గారు అండ్ మన్మోహన్ సింగ్ గారు మన దేశ ఆర్థిక వ్యవస్థలో చేసిన పెను మార్పులు ఏంటి, అవి మన దేశ అభివృద్ధికి ఎలా తోడ్పడ్డాయో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మై డియర్ ఆడియన్స్, ఇది సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఎక్కువగా తెలిసే టాపిక్. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దీని గురించి తెలియాలి. సో వీలైనంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. గాయ్స్, 1991లో పివి నరసింహారావు గవర్నమెంట్ ఇండియాని క్రైసిస్ నుండి ఎలా బయటికి తెచ్చిందో తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇండియా అంత పెద్ద క్రైసిస్లోకి ఎందుకు వెళ్ళిందో తెలియాలి. ఆగస్టు 24, 1608 బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసుకుంటామని మొట్టమొదటిగా మన దేశంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత స్లోగా ఇక్కడ రాజుల్ని ఓడించి రాజ్యాలు, సంపద దోచుకుని సుమారు 100 సంవత్సరాల పాటు మనల్ని పరిపాలించారు. సో దీనంతటికీ కారణం విదేశీయులని మన దేశంలో వ్యాపారం చేసుకోవడానికి అనుమతించడమే అని అర్థం చేసుకున్న మన దేశ నాయకులు 1947లో మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో సోషలిస్టిక్ సిస్టమ్ని ఫాలో అయ్యారు. అంటే దేశంలో ఉన్న కోర్ ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ పవర్ అంతా కూడా మెయిన్గా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ కంపెనీస్ వ్యాపారాలు చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రైవేట్ కంపెనీ ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయాలనుకుంటే దానికి రూల్స్, రెగ్యులేషన్స్, లైసెన్సెస్ అని చాలా ఇబ్బందులు ఉండేవి. సో దీని కారణంగానే ఇండియాకి విదేశీ పెట్టుబడులు వచ్చేవి కాదు. విదేశాలకి సంబంధించిన ఏ కంపెనీ కూడా ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయడానికి ఇష్టపడేది కాదు. సో దేశానికి అవసరమైన కోర్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉండేవి. కోర్ ఇండస్ట్రీస్ అంటే ఎలక్ట్రిసిటీ, స్టీల్, క్రూడ్ ఆయిల్, సిమెంట్, కోల్, న్యాచురల్ గ్యాస్, ఫెర్టిలైజర్స్ ఎట్సెట్రా. వీటినే కోర్ ఇండస్ట్రీస్ అంటారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే కోర్ ఇండస్ట్రీస్ అన్ని గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకోవడం, ప్రైవేట్ కంపెనీస్కి అవకాశం ఇవ్వకపోవడం వల్ల ఇండియాలో విదేశీ పెట్టుబడులు తగ్గిపోయి ఇక్కడున్న ఇండస్ట్రియల్ సెక్టార్ అంతా స్లోగా వీక్ అయిపోయింది. మరోవైపు గవర్నమెంట్ ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని తగ్గించకపోగా 1970sలో విదేశీ కంపెనీల మీద మరిన్ని ఆంక్షలు విధిస్తూ ఫెరా చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ ఫెరా చట్టం గురించి ఇప్పటికే మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేశాం. ఈ చట్టం ప్రకారం విదేశీ కంపెనీలు ఇండియాలో వాళ్ళ బిజినెస్ చేయాలంటే అందులో 60% వాటా ఇండియన్స్కి ఇవ్వాలి, లేదా దేశంలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి.
సో ఈ రూల్స్కి ఒప్పుకొని కోకోకోలా అండ్ IBM లాంటి ఫారెన్ కంపెనీస్ ఇండియాలో వాళ్ళ బిజినెస్ క్లోజ్ చేసుకుని వెళ్ళిపోయాయి. 1980s టైంకి పాకిస్తాన్ అండ్ చైనాతో యుద్ధాలు జరగడం, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కారణంగా మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు కుప్పకూలిపోయింది. అండ్ దీనితో పాటు ఇండియా మరికొంత కిందకి పడిపోవడానికి కారణం 1990లో జరిగిన గల్ఫ్ వార్. అంటే 1990లో అమెరికాకి ఇరాక్కి మధ్య యుద్ధం జరిగింది. వాళ్ళు కొట్టుకుంటే మనకేంటనుకుంటున్నారా? చెప్తా చూడండి. 1990 టైంకి ఇండియా క్రూడ్ ఆయిల్ కోసం గల్ఫ్ కంట్రీస్ మీదే చాలా ఎక్కువగా ఆధారపడేది. సో ఈ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోయాయి. అప్పటికే మన దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు అనుకుంటే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల రెట్టింపు డబ్బు పెట్టి కొనాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో దీని కారణంగానే భారతదేశం దగ్గరున్న ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విలువ కేవలం 2500 కోట్లకి పడిపోయింది. ఈ డబ్బు మన దేశాన్ని కేవలం 3 వారాలు మాత్రమే నడిపించగలుగుతుంది. సో ఇమీడియట్గా ఏదో ఒకటి చేయాలి. ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో అప్పు చేసి దేశాన్ని నడిపించడం తప్ప వేరే దారి లేదనుకున్న అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు ఆ అప్పు కోసమని IMF దగ్గరికి వెళ్ళారు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. అయితే ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. ఈ చంద్రశేఖర్ గారు జనతాదళ్ అనే పార్టీ నుండి ప్రధానమంత్రి అయ్యారు. కానీ ఈ పార్టీకి పార్లమెంట్లో కంప్లీట్గా మెజారిటీ లేదు. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో PM అయిన చంద్రశేఖర్ గారు 1991లో కాంగ్రెస్ పార్టీ తమ సపోర్ట్ విత్డ్రా చేసుకోవడంతో ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. సో అప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అండ్ ఆ ఎలక్షన్ క్యాంపెయిన్లో నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ కావాల్సిన రాజీవ్ గాంధీని టెర్రరిస్టులు కాల్చి చంపేశారు. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఎందుకంటే ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల్లో మునిగిపోయి డబ్బులు లేక కొత్త అప్పుల కోసం వెతుకుతుంటే, మరోవైపు దేశానికి సరైన ప్రధానమంత్రి లేక అల్లకల్లోలంగా ఉన్న టైంలో సడన్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన PV నరసింహారావు గారు భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆయన ముందున్న సవాల్ ఏంటంటే ఇమీడియట్గా దేశ ఆర్థిక వ్యవస్థని స్టెబిలైజ్ చేయడానికి ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కావాలి. సో ఆయన చూస్ చేసుకున్న వ్యక్తే మిస్టర్ మన్మోహన్ సింగ్. 1991లో PV నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ని ఆయన క్యాబినెట్లో ఫైనాన్స్ మినిస్టర్ పదవిలో కూర్చోబెట్టారు. అయితే ఆయన మన్మోహన్ సింగ్నే సెలెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే, మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అవ్వకముందు ఇండియన్ ఫైనాన్స్ మినిస్ట్రీకి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా, సెక్రటరీగా అండ్ RBIకి గవర్నర్గా కూడా పనిచేశారు. సో ఆయనకి ఇండియన్ ఎకానమీ మీద చాలా అంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడానికి ఆయనే సరైన వ్యక్తిని గమనించిన PV నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టుకున్నారు. అండ్ ఇది జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే మన దేశ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా మారిపోయింది. అయితే దీనికోసం PV నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ తీసుకున్న స్టెప్స్ అండ్ పాలసీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టెప్ నెంబర్ 1, డీవాల్యుయేషన్ ఆఫ్ రూపీ. గాయస్, ఇది కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1991లో మనకొచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటి? విదేశాల నుండి మనం వస్తువులు ఇంపోర్ట్ చేసుకోవడానికి మన దగ్గర డబ్బులు లేవు. సో ఇప్పుడు ఈ డబ్బు కావాలంటే ఒకటి అప్పు చేయాలి, లేదా ఆ డబ్బు మనమే సంపాదించుకోవాలి. ఆల్రెడీ గవర్నమెంట్ అప్పుల్లో ఉంది కాబట్టి కొత్తగా అప్పు చేయకుండా సొంతంగా డబ్బు సంపాదించడానికి గవర్నమెంట్ ఒక ప్లాన్ వేసింది. అదేంటంటే మన ఇండియన్ రూపీని డాలర్ ముందు ఒక 20% డీవాల్యుయేట్ చేసింది. అంటే దాని విలువ తగ్గించిందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్ అయిందనుకోండి. అంత ఉండదు, కానీ ఈజీగా అర్థం అవ్వడానికి అలా చెప్తున్నాను. సో ఒక డాలర్ 100 రూపాయలకి సమానమైనప్పుడు రూపాయి విలువ 20% తగ్గిస్తే అప్పుడు ఒక డాలర్ ఈక్వల్ టు 120 రూపాయలకి సమానమవుతుంది. అంటే డాలర్ ముందు మన రూపాయి విలువ తగ్గిపోతుందన్నమాట. అయితే దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటనుకుంటున్నారా? చెప్తాను. మన దేశం నుండి విదేశాలకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఎలాగో చెప్తా చూడండి. మన దేశ కరెన్సీ విలువ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు మన దేశంలో తయారయ్యే ప్రతి వస్తువు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా చీప్గా దొరికేస్తుంది. ఇది ఎలాగో అర్థం కావడానికి కందిపప్పుని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఒకప్పుడు ఒక డాలర్కి 100 రూపాయలకి సమానమైన కందిపప్పు వచ్చేది. కానీ రూపాయి విలువ 20% తగ్గించేశాక అదే డాలర్కి ఇప్పుడు 120 రూపాయలకి సమానమైన కందిపప్పు వస్తుంది. అంటే డాలర్స్లో చూస్తే కందిపప్పు ధర తగ్గిపోయినట్టే కదా.
ఎగ్జాక్ట్గా ఇలాగే ఇండియాలో తయారయ్యే ప్రతి వస్తువు ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలా తక్కువ ధరకే దొరికేస్తుంది. సో దీని కారణంగానే ప్రపంచ దేశాలన్నీ ఇండియా నుండి ఈ వస్తువులు కొనుక్కుంటాయి. అప్పుడు మన దేశం నుండి ఎక్స్పోర్ట్స్ పెరిగి విదేశాల నుండి డబ్బు మన దేశానికి వస్తుంది. అర్థమైందా? సో మన దేశానికి డబ్బులు రావడం వల్ల ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ బాగా పెరుగుతాయి కాబట్టి ఆ డబ్బుతో మన దేశానికి కావాల్సిన వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీన్నే ఎకనామిక్ టెర్మినాలజీలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటారు. అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే ఈ పర్టికులర్ కాన్సెప్ట్ని మళ్ళీ చూడండి, ఎందుకంటే ఇది అర్థం కావడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇలా కరెన్సీని డీవాల్యుయేట్ చేయడం వల్ల, అంటే దాని వాల్యూ తగ్గించడం వల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండియన్ ప్రొడక్ట్స్ ఎలా అయితే చీప్గా దొరికేస్తున్నాయో సేమ్ అలాగే విదేశాలకి సంబంధించిన వస్తువులు ఇండియాలో కాస్ట్ పెరిగిపోతాయి. అండ్ దీనితో పాటు ఇండియాలో ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిపోతుంది. గాయస్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన పొరుగు దేశమైన చైనా కూడా మాటిమాటికి వాళ్ళ కరెన్సీని డీవాల్యుయేట్ చేసి విదేశాల్లో వాళ్ళ వస్తువులు చీప్గా దొరికేలా చేసి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెంచుకుంటుంది. సో దీని కారణంగానే ప్రపంచంలో ఏ దేశంలో అయినా చైనా తయారు చేసిన వస్తువులు చాలా చీప్గా దొరికేస్తాయి. అర్థమైందా? స్టెప్ 2, ఎల్పిజి రిఫార్మ్స్. ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ పేర్లు చూసి కంగారు పడకండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్. మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ని ఫాలో అయింది అని చెప్పుకున్నాం కదా. అంటే పవర్ అంతా గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకుని అన్నీ గవర్నమెంటే రన్ చేస్తుంది. అయితే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అనౌన్స్ చేశాక కేవలం కొన్ని ఇంపార్టెంట్ సెక్టార్స్ని మాత్రమే గవర్నమెంట్ తన కంట్రోల్లో పెట్టుకుని మిగిలిన అన్ని సెక్టార్స్లో కూడా ప్రైవేట్ కంపెనీస్కి బిజినెస్ చేసుకోవడానికి అలౌ చేస్తుంది. అండ్ ఫైనల్లీ గ్లోబలైజేషన్లో భాగంగా విదేశాల నుండి ఇండియాలో పెట్టుబడులు పెట్టాలన్నా, ఫ్యాక్టరీస్ నిర్మించాలన్నా దానికి అడ్డుగా ఉన్న అన్ని చట్టాలని పివి నరసింహారావు గవర్నమెంట్ తొలగించింది. ఫర్ ఎగ్జాంపుల్ 1991కి ముందు విదేశాల నుండి ఏది పడితే అది ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉండేది కాదు. గవర్నమెంట్ దగ్గర ఒక లిస్ట్ ఉండేది. ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవాలి. కానీ మన్మోహన్ సింగ్ గారు దీన్ని కంప్లీట్గా మార్చేసి ఒక కొత్త లిస్ట్ తయారు చేశారు. అంటే ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ ఇండియాకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అండ్ దీనితో పాటు విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇండియన్ కంపెనీస్లో 51% వరకు కూడా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా డబ్బులు పెట్టుబడిగా పెట్టవచ్చు. అండ్ అలాగే ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్రూవల్స్ అవసరం లేకుండా దానికి అడ్డుగా ఉన్న ఎంఆర్టీపీ చట్టాన్ని మన్మోహన్ సింగ్ గారు తొలగించారు. 1991 ముందు వరకు ఇండియాలో ఏ కంపెనీ పెట్టాలన్నా దానికి గవర్నమెంట్ నుండి లైసెన్స్ పొందాలి. అయితే ఆ లైసెన్స్ కోసం ఎంతోమంది రాజకీయ నాయకులకి అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లంచాలు ఇవ్వాల్సిన సిచ్యువేషన్ ఉండేది. కానీ 1991లో మన్మోహన్ సింగ్ గారు ఈ లైసెన్సింగ్ చట్టాన్ని సవరించి ఇండియాలో 80% కంపెనీస్ పెట్టుకోవడానికి అసలు లైసెన్సే అవసరం లేకుండా చేశారు. సరైన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లేక లాస్లో రన్ అవుతున్న ఏ గవర్నమెంట్ కంపెనీనైనా లేదా అందులో కొంత భాగాన్నైనా ప్రైవేట్ కంపెనీస్కి అమ్మేయచ్చు. దీన్నే ప్రైవేటైజేషన్ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఇలా 1991లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన పివి నరసింహారావు గారు అలాగే మన్మోహన్ సింగ్ గారు అప్పటి వరకు తుప్పుపట్టిన పాత ఎకనామిక్ పాలసీస్ అన్నింటినీ ఒక్కసారిగా మార్చేసి ఒక కొత్త భారతదేశ నిర్మాణానికి పునాది వేశారు. అండ్ దాని రిజల్ట్ ఏంటో చూస్తే మీకే అర్థమవుతుంది ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎంత విలువైనవో. అయితే ఈ కొత్త రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన కేవలం 2 సంవత్సరాల్లో మన దేశంలో జరిగిన మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, అసలు ఇదంతా వీటి కోసమే స్టార్ట్ అయింది. 1991లో కేవలం 2500 కోట్లతో 3 వారాలు మాత్రమే దేశాన్ని నడిపించగలం అనుకున్న గవర్నమెంట్ పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాల వల్ల కేవలం 1 సంవత్సరంలోనే మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ 2500 కోట్ల నుండి 33,000 కోట్లకి పెరిగింది. మన దేశం నుండి విదేశాలకి వెళ్ళే ఎక్స్పోర్ట్స్ 1993 వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి.
కొన్ని వేల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్లో కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించాయి అండ్ ఎంతో మంది యువతకి ఉపాధి లభించింది. 1990లో 1.1% గ్రోత్ ఉన్న ఇండియన్ జీడిపి 1992 వచ్చేటప్పటికి 4%కి పెరిగింది. ఇన్ఫ్లేషన్ 17% నుండి 8.5%కి తగ్గింది, అంటే సుమారు 50% తగ్గింది. అయితే ఇదంతా కూడా మన సిస్టంలో జరిగిన మార్పు, కానీ అసలు మార్పు ఇది కాదు. ఫోర్డ్, టొయోటో, స్కోడా, కోకోకోలా, పెప్సీ, మెక్డొనాల్డ్స్, కేఎఫ్సి, శాంసంగ్, సోనీ, నోకియా, జెట్ ఎయిర్వేస్, కింగ్ఫిషర్, ఎయిర్టెల్, ఐడియా, జియో, ఎల్జీ, పిజ్జా హట్ అండ్ డామినోస్, ఇలా ఒకటేంటి కొన్ని వందల కంపెనీలు విదేశాల నుండి వస్తే కొన్ని వేల కంపెనీలు మన దేశంలోనే పుట్టుకొచ్చాయి. ఈ కంపెనీలన్నీ ఇండియాలో ఉన్న ఎన్నో రాష్ట్రాల్లో వాళ్ళ ఫ్యాక్టరీస్ అండ్ అసెంబ్లింగ్ ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేసి మన దేశంలో ఉన్న ఎంతోమంది యువతకి ఉద్యోగ అలాగే ఉపాధి అవకాశాలు కల్పించాయి. సో ఇలా 1991లో అప్పుల బావిలో మునిగిపోయి దాదాపు దివాలా తీసే సిచ్యువేషన్లో ఉన్న భారతదేశం ఈరోజు ఫ్రాన్స్, రష్యా అండ్ యూకే లాంటి డెవలప్డ్ కంట్రీస్ని దాటేసి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. సో మై డియర్ ఆడియన్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కోసారి పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళ అపోజిషన్ పార్టీ మంచి పనులు చేస్తే వాటిని సపోర్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1991లో ఇండియన్ ఎకానమీలో ఇన్ని మార్పులు చేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ 1996 వచ్చేటప్పటికి పవర్ కోల్పోయింది. 1996లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది. కానీ ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి, 1991 తర్వాత మన భారతదేశం అత్యంత వేగంగా ఎదిగింది. అయితే దీనికి కారణం ఏంటో తెలుసా? పివి నరసింహారావు గారు ఇంప్లిమెంట్ చేసిన రిఫార్మ్స్ని ఆయన తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా యాక్సెప్ట్ చేసి వాటిలో కొన్ని మార్పులు చేసినప్పటికీ ఎల్పిజి రిఫార్మ్స్ యొక్క కోర్ ఫిలాసఫీని ఏ పార్టీ కూడా కంప్లీట్గా మార్చేయలేదు. అందుకే స్వతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మన భారతదేశం చూడని మార్పు 1991 తర్వాత చాలా వేగంగా చూసింది. ఈరోజు హైదరాబాద్, బెంగళూరు, ముంబై అండ్ చెన్నై లాంటి మహానగరాలు ఏర్పడటానికి కూడా 1991లో తీసుకొచ్చిన ఈ ఎల్పిజి రిఫార్మ్సే కారణం. ఎందుకంటే ఒకవేళ ఇండియా ఇంకా పాత పద్ధతులే ఫాలో అవుతూ ప్రైవేట్ కంపెనీస్ని ఫ్రీగా బిజినెస్ చేసుకోవడానికి అలో చేయకపోతే మన భారతదేశం ఎలా ఉండేదో మీరే ఊహించండి. సో మై డియర్ ఆడియన్స్, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఒక దేశాన్నో లేదా ఒక రాష్ట్రాన్నో ముందుకు తీసుకెళ్లడానికి తీసుకున్న కొన్ని మంచి నిర్ణయాలు ఏ పార్టీ పవర్లోకి వచ్చినా వాటిని కంటిన్యూ చేస్తేనే భవిష్యత్తులో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. రీసెంట్గా మేము చేసిన చైనీస్ ఎకానమీ కేస్ స్టడీలో కూడా చైనాలో డింగ్ జీపింగ్ లాంటి ఒక లీడర్ రావడం వల్లే చైనా అంత డెవలప్ అయిపోలేదు. ఆయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్స్ కూడా ఆయన ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేయడం వల్లే చైనా ఈరోజు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. సో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం ఎంత గొప్ప పాలసీస్ని డిజైన్ చేశామన్నది కాదు, వాటిని ఎంత గొప్పగా ఇంప్లిమెంట్ చేశామన్నదే మన దేశ భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. గాయ్స్, ఈ వీడియోలో ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ క్రైసిస్ని గవర్నమెంట్ ఎలాంటి ఎకనామిక్ పాలసీస్ని ఇంప్లిమెంట్ చేసి సాల్వ్ చేసింది అనేది ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇన్ కేస్ మై అనాలిసిస్ మీకు నచ్చితే ఫ్యూచర్లో బిజినెస్ కేస్ స్టడీస్తో పాటు ఎకనామిక్ అండ్ జియో పొలిటికల్ కేస్ స్టడీస్ కూడా మీ ముందుకు తీసుకొస్తాం. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.